రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు ఎన్నికలకి సంసిద్ధమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన, సిపిఐ, సిపిఎం పొత్తు కూడా సీట్లలో కుదుర్చుకుని కూడా కొలుక్కొచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిపిఐ మేనిఫెస్టోని కూడా విడుదల చేశారు. అయితే సిపిఐ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు నేను తెలిసింది సార్, చెప్పండి ఎలాంటి పాలసీలతో ప్రధానంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇవాళ సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము పెద్దపీట వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మిక వర్గము, ఉద్యోగస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న శ్రమజీవులైన వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు, గ్రామీణ రైతాంగము, వీటికి సమస్యలు పరిష్కారం కావాలి. కానీ దురదృష్టం అంటే 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ కష్టజీవుల సమస్యలు పరిష్కారం కాకపోగా ఇవాళ అన్నదాతలైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి. అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇవాళ వారి సమస్యలు పరిష్కారం చేయనందువలనే ఇవాళ రైతాంగం అంతా అప్పుల బారిన పడి అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. వారి కనీస సౌకర్యాలు కూడా నోచుకోలేకపోతూ ఉన్నారు. ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాయి తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోవడం లేదు. అది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా 2014 ఎన్నికలప్పుడు రైతుల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. కానీ మరి వారి సమస్యల పరిష్కారం ఈనాటికి కాలే. అదేవిధంగా చదువుకున్న యువత ఇవాళ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాల కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ కాలేజీలు అన్నిటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా బయటకు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఉద్యోగాలు దొరకడంలా, ఉద్యోగాలు దొరకని నేపథ్యంలో వారందరూ కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు, అసంతృప్తి చెందుతూ ఉన్నారు. ఇతర ప్రాంతాలకు పోయి బతకడానికి కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా వీలు కావడంలా. కాబట్టి ఏమంటే ఈ సమస్యలన్నింటికి మేము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టోటల్గా విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ రంగానికి అప్పచెప్పారు. విద్యా వైద్య రంగాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నంతకాలం సాధారణ ప్రజలకు మేలు జరగదు. వారు ఎంతో సంపాదించుకున్నదంతా కూడా దానికే పోతుంది. కాబట్టి ఏమంటే ఈ విద్యా వైద్య రంగాన్ని రెండింటినీ కూడా ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని వస్తాం. ఆ రకంగా ప్రజలకి సహాయం చేయడానికి వీలవుతుంది. ఆ కార్యక్రమానికి మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. వీటితో పాటు ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం డబ్బుమయమైపోయింది, అవినీతిమయమైపోయింది, లంచగొండితనం రాజ్యం వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు గారు కంట్రోల్ చేయలేరు. ఆయన చేత కాదని ఇవాళ తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను వచ్చి వాటిని కంట్రోల్ చేస్తాను. అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు ఆయనకి. ఆయనే కుంభకోణాల్లో కూరుకుపోయిన వాడు. ఆయన ఏం మాట్లాడతాడు? నువ్వు ప్రతి శుక్రవారం నీవే పోయి కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడతాన్నావు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అవినీతిని అంతా అరికడతానంటే హూ బిలీవ్స్? ఎవరు నమ్మరు. కాబట్టి నీకు చేత కాదు కూడా. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రావాలి. ఆ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులతో చేతులు కలిపిన తర్వాత ఇవాళ బహుజన సమాజ్ పార్టీ లాంటి దళిత వర్గాల పార్టీ కూడా ముందుకు వచ్చిన తర్వాత మేము నలుగురం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తామనే ఒక పూర్తి విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. అయితే మిగిలిన 2 పార్టీలకు సంబంధించి బడా పారిశ్రామికవేత్తలను రంగంలో దించే మీ పార్టీలు కానీ ఇది జనసేన, సిపిఐ, సిపిఎం కానీ సాధారణ ప్రజలతోనే రాజకీయం చేస్తారని సాధ్యమవుతుందంటారా? అది ప్రజలు అనుకుంటే సాధ్యమవుతుంది. నేను అందుకే ప్రజలు కోరుతాను. ఇప్పుడు మార్పు కావాలని నాకొక్కనికో మా పార్టీ నాయకులకో లేదా పవన్ కళ్యాణ్ గారికో మాకున్నంత మాత్రం సరిపడదు. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు మార్పు కోసం వారు సానుకూలమైన ఇది రాకుండా ఎవరు ఏం చేయలేము, ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటే, ఇవాళ మీరు ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కొనసాగాలంటే మేము చేయగలిగింది ఏం లేదు. మార్పు కావాలి, కొత్తదనం కావాలి, ప్రజానుకూలమైన ప్రభుత్వం రావాలి, లేదా సాధారణ ప్రజలకు అందులో ఉండాలి. అసెంబ్లీలో కూడా సాధారణ ప్రజల తరఫున మాట్లాడేవారు ఉండాలి. చట్టసభల్లో, పార్లమెంట్లో కూడా కోటీశ్వర్లు కాకుండా కింది వర్గాల నుంచి వచ్చిన వారు ఉండాలి అనేది ప్రజలు అనుకుంటే అది పెద్ద కష్టమేం కాదు. ప్రజలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్దదానైనా మారుస్తారు. డబ్బులున్నంత మాత్రాన్ని గెలిచేటట్లయితే టాటాలు, బిర్లాలు, అంబానీలు వాళ్ళే అన్ని స్థానాల్లో పోటీ చేసిందరు. కాబట్టి అదేం నేను నమ్మడం లేదు. ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఇవాళ ప్రజలకు కూడా విశ్వాసం వచ్చింది. ఒక్క పవన్ కళ్యాణ్ వేరుగా కాకుండా పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, బీఎస్పీ మేమందరం కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ప్రజల ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా సానుకూలంగా స్పందించడానికి ఒక అవకాశం దొరికింది, ఒక బేసిస్ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఒక సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతున్నాయి.
అయితే ఇటు డబ్బు ప్రవాహం కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉంది. ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్కే 1,20,00,000 ఖర్చు అయిందని ఇప్పటికే మీరు ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఈ డబ్బు ప్రవాహాన్ని ఎదుర్కోగలరా మీరు? అది ఎన్నికల కమిషన్ వారు చూడాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వారు చెప్తున్న మాటలకి కింద జరుగుతున్న దానికి పొంతనే ఉండడం లే. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, 100 కోట్ల రూపాయల వరకు ఒక పార్లమెంట్ అభ్యర్థి ఖర్చు పెట్టడానికి అనుమతిస్తూ ఉన్నారంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని అడగాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి నిజంగా ఎన్నికల కమిషన్ అనుకుంటే వీటిని కంట్రోల్ చేయలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు కంట్రోల్ చేయాలి. అదేవిధంగా ప్రజలు ఓటర్లలో కూడా మార్పు రావాలి. ఇవాళ నాయకులు కూడా అమ్ముడు పోయే పరిస్థితి వచ్చింది. నాయకుడు వాడు జీప్ ఎక్కాలంటే డబ్బు తీసుకొని జీప్ ఎక్కుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు డబ్బుతోనే మొత్తం తిప్పుతూ ఉన్నారు, డబ్బున్న వాడే ఇవాళ చట్టసభలకు పోగలుగుతూ ఉన్నాడు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా దీని గురించి ఎక్స్పోజ్ చేస్తాం, వీళ్ళని ఓడించాలని చెప్తాం. సాధారణ ప్రజలకు చట్టసభలను పంపించడానికి అందరూ కూడా ఆలోచించమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అయితే ఫైనల్గా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున ఈ హత్య కేసును వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అది ఎలా భావిస్తారు? ఇది అత్యంత ఒక రకంగా శోచనీయమైన విషయం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని దారుణంగా ఇంట్లో చంపేస్తే అసలు చంపిన ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడం అంటే అంతకంటే ఘోరమైన విషయం ఏముంది? అసలు ఆయన ఎందుకు చంపారు? నిజంగా ఆయన అంత దారుణంగా చంపితే దారుణంగా చంపారని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ ఆనవాళ్ళని తుడిచేసి చనిపోయిన తర్వాత శవానికి కూడా కట్లు కట్టే పని చేశారంటే ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. రెండవది, దీనిపైన మళ్ళీ రాజకీయం చేస్తూ ఉన్నారు, వారే గవర్నర్ దగ్గరకు పోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఇవాళ రాజకీయాలను పూర్తిగా దిగజార్చాయి, అత్యంత హీనస్థితికి దిగజార్చాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటాను. అయితే మొత్తంగా రాష్ట్రంలో చూసుకుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా మార్పు వస్తేనే రాష్ట్ర రాజకీయాలు మారుతాయి, ప్రజల్లో ఫస్ట్ మార్పును కోరుకోవాలని చెప్తున్నారు. అయితే అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి హత్యను ప్రచారంలో వాడుకోవడం చాలా దుర్భరమైన పరిస్థితి అని కూడా రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేంద్ర, 1990 విజయవాడ నుంచి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.